ఒక మంచి దావత్కు పర్ఫెక్ట్ ఫుడ్ ఉంటే మాత్రం ఆ టేస్ట్ వేరండి. దావత్ అంటే మంచి స్పైసీ ఫుడ్, అందులో చికెన్ ఫ్రై పూర్తిగా డ్రైతో మంచి ఫుడ్ ఈ రోజు నేను తీసుకొచ్చానండి. నమస్తే అండి, నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మంచి మసాలాతో పూర్తి డ్రైతో కొంచెం కాజు వేసి చేసినటువంటి చికెన్ ఫ్రై అండి. చాలా బాగుంటుందండి రెసిపీ మాత్రం, కానీ కొంచెం స్పైసీ కూడా ఉంటుందండి. ఎలా చేయాలో పిన్ టు పిన్ ఈ రోజు మీకు క్లియర్గా చెప్తాను. ఒక్కసారి ఇలా చూసానంటే ఇట్టే చేసేస్తారండి, సింపుల్గా చేసేస్తారు. ఇంత సింపుల్ అనే విధంగా చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి నేను 1 kg వరకు చికెన్ తీసుకున్నాను. స్కిన్లెస్ కాదండి. స్కిన్లెస్ అంత టేస్ట్ రాదు, స్కిన్కున్నంత టేస్ట్ స్కిన్లెస్కు రాదండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో నేను మసాలాలు ఏం వేసానంటే కొంచెం ఫస్ట్ వచ్చేసి ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని, నెక్స్ట్ ఉల్లిపాయ వచ్చేసి కాస్త ఎర్ర ఉల్లిపాయ తీసుకొని సన్నగా తురుముకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా తురుముకోండి. దీంట్లో ఉల్లిపాయ అనేది ఎక్కువ వేసుకోరాదండి, ఎందుకంటే మనం కర్రీ కాదు చేసేది. కానీ కొంచెం మనకు ముక్కకు అనేది కొంచెం మసాలా అనేది లైట్ మసాలా ఉండాలి, అది కూడా డ్రైలో ఉండాలి. కాబట్టి ఈ ఉల్లిపాయ అనేది కట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి అనేది నా పచ్చిమిర్చి అయితే చాలా పొడుగ్గా ఉన్నాయి కాబట్టి నేను ఒక 5 వరకు తీసుకున్నాను. ఒకవేళ పచ్చిమిర్చి అనేది చిన్నగా ఉంటే మాత్రం ఒక 8 వరకు తీసుకోండి. 8 వరకు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని మళ్ళీ అడ్డంగా నిలువుగా 2 టైప్లో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోండి, సరిపోతుంది. పచ్చిమిర్చి అనేది కూడా కాస్త ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే మన స్పైసీ అనేది కావాలి కాబట్టి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వచ్చేసి ఒక 5 రూపాయలు తీసుకోండి, సరిపోతుంది. ఎక్కువ కూడా అవసరం లేదు, సన్నగా తురుమాల్సిన అవసరం కూడా లేదు. మామూలుగా ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 kg చికెన్ ఫ్రై తీసుకున్నానండి స్కిన్తో. దీంట్లో నేను మసాలా మంచిగా కాల్చిన చికెన్ ఫ్రై, మంచిగా కాల్చాలండి చికెన్ మాత్రం. దీంట్లో మసాలా ఏమేమి కలుపుతానో చూడండి. ఫస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూను పసుపు, స్పూన్నర వచ్చేసి సాల్ట్ వేసుకోవాలండి, సన్నటి సాల్ట్ వేసుకొని, నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు 2 స్పూన్లు వేసుకోండి. నాకైతే ఎక్కువ వచ్చేసింది, ఆల్మోస్ట్ ఆ టేబుల్ స్పూన్లు ఎక్కువ వచ్చేసింది కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్నర వేసుకున్నానండి. ఒక స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని దీంట్లో 1 నిమ్మపచ్చ కలిపేసి, నిమ్మకాయ రసం కొంచెం ఉందా లేదన్నట్టు కలిపేసి, మీరేం చేస్తారంటే ఫ్రిడ్జ్ ఉంటేనే ఫ్రిడ్జ్లో ఒక 20 minutes అలా పెట్టేయండి. ఫ్రిడ్జ్ లేకపోతే మాత్రం ఒక ½ an hour ఈ చికెన్ అనేది బయట పెట్టండి. ఎందుకంటే ముక్కకు అనేది మంచి మసాలా పడుతుంది. మామూలుగా బిర్యానీకి ఎలా టేస్ట్ వస్తుందో సేమ్ దీనికి కూడా అలాగే టేస్ట్ వస్తుందండి. మంచి మసాలా మంచి కలవాలండి. మెయిన్ ఏంటంటే సాల్ట్ పట్టాలి, మనం మసాలా ఎలాగో యాడ్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు మసాలా ఎలా చేయాలో వీడియోలో చూడండి. మసాలా వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. తర్వాత 2 చెక్క వేసుకోండి. 2 చెక్క వేసుకున్న తర్వాత లవంగాలు వేసుకోండి. లవంగాలు వచ్చేసి ఒక 5 నుంచి 6 వేసుకోండి. ఎలాచి ఒక 5 వేసుకోండి. 5 వేసుకున్న తర్వాత మిరియాలు వచ్చేసి 10 నుంచి 12 వరకు వేసుకోండి. అంతేనండి, మసాలా అనేది అయిపోయింది. లైట్గా ఇలా ఉందా లేదన్నట్టు వేడి చేసి తీసేయండి. వేంపొద్దు, మంచి స్మెల్ వస్తుంటుంది. స్మెల్ రాగానే బంద్ చేసేయండి. ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మేకింగ్ అనేది ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఇందులో వచ్చేసి 150 నుండి 200 వరకు ఆయిల్ పడుతుంది. చికెన్ ఫ్రై అంటే కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. చికెన్ పచ్చడికి కానీ చికెన్ ఫ్రైకి కానీ ఆయిల్ ఎక్కువనే పడుతుంది. తర్వాత మనం కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయ అనేది వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఎర్రగా కావాలండి పూర్తిగా. కొంచెం కూడా పచ్చి అనేది మనకు కనపడొద్దు. కొంచెం కూడా పచ్చి అవపడ్డా కూడా అది అంత డ్రై కాదండి. చికెన్ ఫ్రై అనేది డ్రై కాదు, పూర్తిగా రెడ్ కలర్లోకి పూర్తిగా మారిపోవాలి. అలా ఒక ఉల్లిపాయ అనేది చిన్నగా ఉంటుంది, ఒక ఉల్లిపాయ అనేది పెద్దగా ఉంటుంది. కాబట్టి పూర్తిగా అయిపోయే వరకు మీరు ఉల్లిపాయ అనేది ఎంత వేగన వేస్తే అంత బాగుంటుంది చికెన్ ఫ్రైకి. దాంట్లో వచ్చేసి కస్తూరి మేతి వేయాలి. కొంచెం మెంతాకు వేసిన తర్వాత అది కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే అది అంత సెట్ కాదు, చేదు వస్తుంది. అందుకే ఉందా లేదా అన్నట్టు 1 టేబుల్ స్పూన్ మందం వేసేయాలి. చూడండి ఉల్లిపాయ కూడా ఎలా మగ్గిపోయిందో అలా మగ్గిపోవాలి, కలర్ మొత్తం చేంజ్ కావాలి. ఇప్పుడు మనం కలిపిన చికెన్ ఫ్రై ఉంది కదండి, మసాలా కలుపుకున్న చికెన్ ఫ్రై, అది వేసేయాలి.
వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి మనం చిన్నగా. ఇప్పుడు మాత్రం కొంచెం వేసిన తర్వాత గ్యాస్ మీడియం సైజు పెట్టాలి. ఎక్కువ పెట్టవద్దు గ్యాస్, హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి. గ్యాస్ ఎక్కువ పెడితే త్వరగా మారుతుంది. మినిమం మనకు ఈ చికెన్ ఫ్రై కావడానికి ఇలా ఒక 20 నిమిషాల వరకు చేస్తూనే ఉండాలి. గ్యాస్ కొంచెం మీడియంగా పెట్టి ముక్క అనేది ఉడికేంత వరకు పూర్తిగా డ్రై అవుతుంది, అప్పటి వరకు చేస్తూనే ఉండాలి. కొంచెం వాటర్ వస్తాయి, ఆ వాటర్ కూడా గుంజుకోవాలి. మనం చేస్తుంటే వాటర్ వస్తుంటాయి చికెన్లో, ఆ వాటర్ కూడా పూర్తిగా గుంజుకోవాలి. గుంజుకున్న తర్వాత కూడా మనం డ్రై అయ్యే వరకు చేస్తూనే ఉండాలండి. ఇంకొకటి కాస్త కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే చెప్పనా, ముక్క అనేది త్వరగా మాడుతుంది, కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో పసుపు అల్లం ఆల్రెడీ ఫస్టే వేసాం కాబట్టి. కొంచెం కాజు వేసుకున్నానండి, మంచి టేస్ట్ కోసం కొంచెం కాజు వేసుకున్నాను. కాజు వేసుకొని మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మసాలా ఏమేమి కావాలో చెప్తానండి. ఇప్పుడు కారం వేసుకున్నాను. కారం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని కలుపుకోండి. మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మంచిగా కలపాలి. మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం పట్టిన మసాలా మొత్తం వేసేయాలండి. A to Z వేసేయాలి మసాలా మాత్రం. ఇప్పుడు నేను ఎంత కొలతలు చెప్పానో అవి మొత్తం వేసేయండి మసాలా మాత్రం. వేసి ఇప్పుడు గ్యాస్ అనేది ఇంకా స్లోగా పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు త్వరగా అడుగు పడుతుంది. ఒక విషయం, ముక్క అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ముక్క అయితేనే ఈ మసాలాలు వేయండి. కారం ఒకటి, ఇప్పుడు మనం వేసిన మసాలా ముక్క అయితేనే వేసేయండి. లేకపోతే ముక్క అనేది రబ్బర్ లాగా ఉంటుంది. పూర్తిగా ఉడికిన తర్వాతనే ఈ మసాలాలు కారం ఈ 2 వేసేయండి. చికెన్ కూడా మీరు ఎలా కొట్టిస్తారంటే చికెన్ పచ్చడికి ఎలా సైజు కొట్టిస్తారో సేమ్ అదే సైజు కొట్టించండి. ముక్క అనేది అస్సలు లా ఉండొద్దు. ఇది ఒకటి గమనించుకోవాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా రెసిపీ మాత్రం అయిపోయిందో, చాలా సింపుల్ గా అయిపోయింది. దీంట్లో వచ్చేసి ఒక చికెన్ మసాలా ఆచి కానీ మీ దగ్గర పట్ల ఏది ఉంటే అది ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. మీకు ఒకవేళ స్పైసీ కావాలంటే మిరియాలు పెంచుకోండి, కానీ 12 మిరియాలు వేసాక 24 మిరియాలు వేసుకోండి. స్పైసీ కావాలంటే సరిపోతుందండి. కారం కూడా ఏం అవసరం లేదు. పర్ఫెక్ట్ రెసిపీ అండి, మంచి స్పైసీ. దావతులోకి మాత్రం ఏ దమ్ ఉంటుందండి, చెప్పలేం, అంత బాగుంటుంది ఈ రెసిపీ మాత్రం. ఇప్పుడు కరివేపాకు వేసి కొంచెం కొత్తిమీర వేస్తే సరిపోతుందండి. చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో రెసిపీ మాత్రం. దీంట్లో లైట్ గా పైనుంచి కొంచెం కాజు దంచి ఆ పౌడర్ వేస్తే మాత్రం టేస్ట్ మాత్రం ఇంకా చెప్పలేమండి, అంత బాగుంటుంది. చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో మన రెసిపీ మాత్రం. ఇది ఒకటి, ముక్క ఉడికిందా లేదా చూసుకుంటే మాత్రం ఈ మసాలా అనేది మీకు పర్ఫెక్ట్ రెసిపీ అండి దావతులోకి. అసలు ఏ దమ్ ఉంటుంది స్పైసీ మాత్రం. ఆయిల్ కూడా చేతికి పెద్దగా ఏం పట్టదు. మొత్తం టేస్ట్ మాత్రం మంచి స్పైసీగా ఘాటుగా భలే ఉంటుందండి తింటుంటే మాత్రం. ఇంకా మీరు ఏమైనా నేర్చుకోవాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి ఈ ఛానల్. అన్ని ఛానల్ వేరు, ఈ ఛానల్స్ వేరు. మీకు లైఫ్లో బిజినెస్ పెట్టాలన్నా కూడా ఆలోచన ఉన్నా కూడా ఏదున్నా సరే కానీ ఈ ఛానల్ మీరు యూజ్ చేసుకోండి. ఇందులో బిజినెస్ సంబంధించిన అన్నీ ఉంటాయి. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంతసేపు వరకు చూసినందుకు. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. లైక్ కొట్టండి. లైక్ కొట్టగానే హై బటన్ మీద పాయింట్స్ వస్తాయి, అవి కూడా కాస్త మీరు ఆశీర్వదిస్తే ఇచ్చేయండి, ఆశీర్వదించినట్టు. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్ మర్చిపోవద్దండి. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ అండి.